సావిత్రి ఆడియో ఫంక్షన్లో తారక రత్న చేసిన కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆశ్చర్యం కలిగించడమే కాకుండా బాధను కూడా కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ లో తారక రత్న మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాం. మాకు తెలిసిన ఒకే ఒక హీరో బాలయ్య. మాకు గాడ్ ఫాదర్, మా దైవం బాలయ్య. ఆయన చేతుల మీదుగా ఈ ఆడియో లాంచ్ కావడం ఆనందంగా ఉంది. మా కుటుంబం నుంచి ఎంతో మంది వచ్చి నందమూరి అని చెప్పుకుంటున్నారు. కానీ తాతగారి తర్వాత ఆయనిచ్చిన బరువు బాధ్యతలు భుజాన వేసుకుని తిరుగుతున్న ఒకే ఒక్కరు బాలయ్య బాబాయ్ అంటూ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఆవేశపూరితమైన ఉపన్యాసాన్నిచ్చాడు. ఈ ఉపన్యాసంలోని మాటలు జూనియర్ అభిమానులతో పాటు జూనియర్ కూడా బాధను కలిగించినట్లు తెలుస్తోంది. ఎంతో మంది నందమూరి అని చెప్పుకుంటున్నారు అని తారక రత్న చేసిన కామెంట్స్ అన్యాపదేశంగా జూనియర్ ను ఉద్దేశించి తారక రత్న వ్యూహాత్మక ఎత్తుగడతో అన్నాడో అన్నది జూనియర్ భావన. దీనితో ఈ కామెంట్స్ జూనియర్ కు షాక్ ఇచ్చాయని ఫిలిం నగర్ గాసిప్. ఈ మధ్య కాలంలో బాలయ్య, తారక రత్నల మధ్య సాన్నిహిత్యం పెరిగిపోవడమే కాకుండా బాలకృష్ణ నటించబోతున్న 100వ సినిమాలో తారక రత్న నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలయ్యకు మరింత దగ్గర కావడానికి తారక రత్న ఈ కామెంట్స్ చేసి ఉంటాడని జూనియర్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా తారక రత్న, నారా రోహిత్ల కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగాను, తారక రత్న విలన్ గాను నటిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా బాగా పెరిగింది. బాలకృష్ణ కూడా వీరిద్దరిని చాలా ప్రోత్సహిస్తున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే జూనియర్ కు వ్యతిరేకంగా రోహిత్, తారక రత్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడను రచిస్తున్నారా అనిపించడం సహజం. ఈ భావనకు తారక రత్న కామెంట్స్ కారణం అనుకోవాలి.